మధ్యలో ఈ సినిమాల రెమ్యూనరేషన్స్, వ్యావహారిక విషయాలు ఉంటాయి కదా! అలాగే ఎంత దాచాలి, అడ్వాన్స్ ఇచ్చారు, రిమైనింగ్ పేమెంట్ రాలేదు. ఇట్లాంటివన్నీ మీరే ఫాలో అప్ చేసుకునేవారా? అవును, సార్ ఉండేవారా? లేదు నేనే. ఆయన అసలేం తెలియదు. ఆయన ఒక్కటే నెలాఖరు వస్తే చాలు, ఏమే నెలాఖరు వచ్చేస్తుంది, 20వ తారీఖు వచ్చేసింది, 25 వచ్చేసింది అంటే ఫస్ట్కి ఇవన్నీ కట్టాలి అనేది అదొకటే ఆయనకి. రానివ్వండి చూద్దాంలే, వస్తాయి కదా డబ్బులు, వాళ్ళు ఇవ్వాలి కదా వీళ్ళు ఇవ్వాలి కదా అని అవి తీసుకొని ఇస్తే ఆ కట్టాల్సిన అన్నీ కట్టేసి, కరెంటు బిల్లుని అదని ఇదని అన్నీ కట్టేసి ప్రశాంతంగా కూర్చునేవాడు ఆయన. ఆ నెలకి సరిపడా అన్నీ కట్టేసి ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చేస్తే హ్యాపీ. ఇంకా ఇందులోనూ కలుగు చేసుకునేవాడు కాదు మా ఆయన. మీరు ఎప్పుడు అనుకోలేదమ్మా ఎందుకు నాకు ఇంత కష్టమైన జీవితం అవసరమా అని? అనుకోలేదు, అది కష్టం అని నేను అనుకోలేదు ఎప్పుడూను. ఎంత జాబ్ అయితే మాత్రం ఇల్లు మొత్తం ఇప్పుడు ఆడపిల్లలకి సహజంగా ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఈ తరమైనా ఆ తరమైనా భర్త రావాలి, ఏంటి ఇంటికి తీసుకొచ్చి కొత్త చీర మల్లెపూలు ఇవ్వాలి, మంచిగా సినిమాకి తీసుకెళ్ళాలి, ఏంటి నేను ఇంటి పట్టు నుండి అన్నీ చూసుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి పొద్దున్నే కాల్ షీట్లు పని చేయడాలు, ఎండలో నలిగిపోవడాలు, ఇవన్నీ బాధ అనిపించలే? లేదు, ఎప్పుడు నాకు అది చెప్తున్నాను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. అసలు ఆలోచన ఎప్పుడు నాకు రాలేదు ఇంతవరకు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఓహో ఇవన్నీ వచ్చాయేమో, నాకు అసలు ఆలోచన కూడా రాలేదు. ఎంతసేపు చెప్తున్నాను కదా, నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, బయటికి వెళ్ళి డబ్బింగ్ చెప్పుకోవడం, గ్రూప్ డాన్సులు చేశాను, డబ్బింగ్లు చెప్పుకున్నాను. గ్రూప్ డాన్సులు చేశాను. గ్రూప్ డాన్సులు కూడా చేశాను. ఏమేమి డాన్స్ అమ్మా? సాంగ్స్, సినిమాల్లో గ్రూప్ డాన్సులు. ఈ గ్రూప్లు అన్నీ చేస్తుంటారు కదా, హీరో హీరోయిన్ చేస్తే వెనకాల గ్రూప్ డాన్సర్స్. మీకు డాన్స్ నేర్చుకున్నారు అయితే అంతకుముందు? చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఓ, సత్యం గారి దగ్గర? ఓహో, దుర్గాదేవి గారు తెలుసా మీకు అక్కడ? తెలుసు, క్లాసులు చెప్పే దుర్గాదేవి, పాడే దుర్గాదేవి గారు. నాకు ఆవిడ మా పెద్దమ్మ, సొంత పెద్దమ్మ. అమ్మ మీకు చాలా మంది ఉన్నారు చెన్నైలో. చెన్నై మా వాళ్ళందరూ ఉన్నారు. అదే క్లాసులు అంటే అక్కడ సత్యం గారి సీనియర్ డిసైపుల్ ఆవిడ. మీరు అక్కడ నేర్చుకున్నారమ్మా అయితే? సత్యం గారు వచ్చి ఒక డ్రామాకి మా ఇంటికి వచ్చి సాంగ్ కంపోజ్ చేసి వెళ్ళేవారు ఆయన. చెప్పుంటే ఇది చిన్న సత్యం గారు మా అది చిన్న హట్టు, నేను మా ఆయన అప్పుడు ఇంకా మాకు పిల్లలు కలగలేదు. ఆ హట్టుకు వచ్చి డ్యాన్స్ నేర్పించి వెళ్ళేవాడు ఆయన సత్యం గారు. అంతా అప్పటి నుంచి తెలుసు మీకైతే? అవును. ఎంతవరకు నేర్చుకున్నారమ్మా కూచిపూడి? జతుల కొంతవరకే నేర్చుకున్నాను, తర్వాత మానేసి ఇంకా ఈ డ్రామాలు అవి ఎక్కువ డ్రామాలు తిరిగేదాన్ని. నాగభూషణం గారి రక్తకన్నీరు నాటకాలు ఎక్కువ వేశాను. ఏమన్నా డైలాగ్ గుర్తుందమ్మా మీకు? ఏడ్చే డైలాగ్ కానీ పవర్ఫుల్ డైలాగులు కానీ వచ్చినప్పుడు ఎలా మీరు ఎలా ఎలా అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అది యాక్ట్ చేస్తున్నప్పుడు మనం అనుకోక్కర్లేదు, దాని అంతటా అదే ఆ లోపల నుంచి ఆ ఏడుపు అది వచ్చేస్తుంది, ఆ ఎమోషన్. దాన్ని మనం ఫీల్ అయ్యి చెప్తే చాలు వచ్చేస్తుంది, కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది స్టేజ్ అనగానే ఇంకా వేరే దారి ఉండదు కదా. సినిమా అన్నా కొంచెం గ్లెజర్ని పెట్టుకుంటాం, స్టేజ్ మీద పెట్టుకోవడానికి ఏమి ఉండదు. అవును, డైరెక్ట్గా ఏడవలసిందే. అమ్మ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ వేశారు, ఇంకా అన్ని క్యారెక్టర్ రోల్స్లో మీరు కనిపించారు. ఏదైనా మీ నార్మల్ సహజ రూపానికి భిన్నంగా వచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయా మాకు తెలియనివి? అంటే ఈ సినిమాల్లో అన్నీ తెలిసి ఉండవు కాబట్టి. రామాయణంలో పిడకల వేట అనుకుంటాను, గయ్యాళి క్యారెక్టర్. అసలు నా దీనికి చాలా భిన్నమైన క్యారెక్టర్. అత్తగారు కోడల్ని హింస పెట్టడం అనేది అసలు నాకు తెలియదు అది. కానీ ఆ క్యారెక్టర్ బాగా రాజాచంద్ర గారు డైరెక్టర్. మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారో ఆ క్యారెక్టర్కి? ఏమో మరి తెలియదు, ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. నేను హేమ సుందర్ గారు, ఆ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండేదన్నమాట. కోడల్ని హింస పెట్టడం, కే విజయ అమ్మాయి కోడల క్యారెక్టర్. అప్పుడు ఆ దాంట్లో చివరికి నానా హింసలు పెట్టి బిడ్డని కని ఇంటికి వస్తే కూడా ఏదో తిట్టాను, ఏదో చేస్తాను నేను. అప్పుడు భర్త అడుగుతాడు, ఎందుకే నువ్వు ఇలాగా చేస్తున్నావు అని అంటే అప్పుడు చెప్పుద్దన్నమాట. కాదండి, చిన్నప్పటి నుంచి వాడు ఏం కావాల్సి వచ్చినా అమ్మ నాకు తలదువ్వు, అమ్మ నాకు నీళ్లు పోయి, అమ్మ నాకు అన్నం పెట్టు ఇలాగంటా ఉండేవాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు రా నాకు నీళ్ళు పోయి, నాకు వీపు తోము, లేకపోతే నాకు సోపు ఇయ్యి, నాకు టవల్ ఇయ్యని అడుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను నా కొడుకు కోసం, ఇప్పుడు నన్ను మర్చిపోయి పెళ్ళం మీద ఆధారపడుతున్నాడు ఎక్కువ. మరి నాకు ఎలా ఉంటుంది చెప్పండి అని అంటే అప్పుడు భర్త క్యారెక్టర్ చెప్తాడనమాట, నువ్వు అలాగెందుకు ఆలోచిస్తావు, నువ్వు ఇప్పుడు నీకు రెస్ట్ ఇవ్వాలి అని నీ కొడుకు ఆలోచిస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకో. ఇన్ని సంవత్సరాలు నా కోసం మా అమ్మ కష్టపడింది,
ఇకైనా మా అమ్మ సుఖంగా ఉండని, హ్యాపీగా ఉండని అని నీ కొడుకు ఆలోచిస్తున్నాడని నువ్వెందుకు అనుకోవు, నీ ఆలోచన ధోరణే తప్పది. అప్పటి నుంచి రియలైజ్ అయ్యి మారుతుంది అనమాట అత్తగారు. ఆహా, అదొక భిన్నమైన అయితే క్యారెక్టర్. మంచిగా అయ్యాడే కానీ, అంటే మీరేమి అంత చెడ్డ క్యారెక్టర్ ఏం కాదు, ఆ ముందంతా కొంచెం చెడే, కొంచెం చెడు, తర్వాత మంచిగా మంచి అయిపోయే క్యారెక్టర్. అలాగా మీరు రాజసంగా ఉండే పౌరాణికాలు, ఫోక్లోర్స్ అట్లాంటివి వచ్చాయి మీకు అవకాశాలు? లేదు, అన్ని సాంఘికాలు ఎక్కువ. సాంఘికాలు ఎక్కువ. చాలా కష్టం అనిపించిన క్యారెక్టర్ ఏంటమ్మా? ఎందుకంటే మేము చూసిన కొన్ని సినిమాల్లో గుర్తుండిపోయిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడే లోపు మీకు చాలా ఛాలెంజ్ అనిపించిన క్యారెక్టర్ ఇది? తమిళ్లో ఉన్నాయి, తెలుగు కన్నా నాకు ఎక్కువ తమిళ్లో కొంచెం ఛాలెంజ్డ్గా ఉండే క్యారెక్టర్స్. ఎవరికి అమ్మగా వేశారు అప్పుడు? ఇప్పుడు సత్యరాజ్ గారికి మదర్ క్యారెక్టర్ ఒకటి వేసాను, రజనీ గారికి ఒకటి వేసాను. రజనీ గారికి వేశారా? రజనీ గారితో 3 సినిమాలు చేశాను మదర్ క్యారెక్టర్. ఎలా ఉండేవారమ్మా మీతో రజనీ గారు? చాలా బాగుండేవారు ఆయన కానీ కమల్ గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా ఉండేవారు. కమల్ గారిది అయితే ఇంకా అసలు గోల్డెన్ ఫిల్మ్, అది మర్చిపోలేదు ఎవరు కూడా. ఆ సీన్ అలా ఇప్పటికీ వంటింటి సీన్, ఆ సీన్ ఎలా జరిగినప్పుడు. అది విశ్వనాథ్ గారితో ఎన్ని సినిమాలు వర్క్ చేశారు మీరు? ఒక 18 సినిమాలు చేశారు. 18 సినిమాలు. అది మరి న్యాచురలీ అందుకనే అంత ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో మిమ్మల్ని చూసి అలవాటైంది. సో కానీ సాగర సంగమంలో మాత్రం అది గోల్డెన్ ఇది. అది మీ దగ్గు కానీ, మీ నేత చీర, కప్పుకున్న తీర అంతా ఎంత సహజంగా ఉంది. అక్కడ విశ్వనాథ్ గారు అందరికీ చెప్పించేవారట, మీకు కూడా చెప్పారా? చెప్తారు. కొన్ని పద్ధతులు ఆయన్ని చూసే నేను నేర్చుకున్నాను, కట్టు బొట్టు అంతా కూడా. ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతాను. అన్యాచురల్గా ఎక్కడ ఉండను నేను. మామూలు బయటకు వెళ్ళేటప్పుడు కానీ, రెడీ అవ్వడం కానీ ఏది పద్ధతిగానే ఉంటాను తప్ప ఇదిగా ఉండను నేను. అక్కడి నుంచి వచ్చిన అలవాట్లు అవన్నీ. నేను జంధ్యాల గారు వీళ్ళందరితోటి పనిచేయడం వల్ల ఏమిటంటే ఒక పద్ధతి, ఒక ఇంట్లో ఉండే ఒక ఆవిడ, ఒక మిడిల్ క్లాస్ లేడీ ఎలా ఉంటుందో మధ్యతరగతి కుటుంబంలో, అలాగే అలవాటు అయిపోయింది నాకు. మరి ఇన్ని 1000 సినిమాలు చేశారు కదమ్మా, ఇంతమంది మహామహులతో నటించారు. పొదుపు చేసుకోవడం, దాచుకోవడం ఇవన్నీ అలవాటైందా? అసలు మొత్తం వచ్చినంత ధారాళంగా పిల్లలకి, కుటుంబానికి ఖర్చు పెట్టడమేనా? లేదమ్మా, అది మాత్రం నాకు రాలేదు. దాచుకోవడం, జాగ్రత్త పడడం అనేది లేదు. కాకపోతే ఏదో దేవుడు ఇచ్చినంత వరకు ఒక ఇల్లు కట్టుకున్నాను చెన్నైలో, తిరగడానికి ఏదో కారు ఉంది, పిల్లలు హ్యాపీగా వాళ్ళ జాబులు, వాళ్ళ పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు ఇంకా బాగున్నారు, మా పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు ఇంకా బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నాం. చెప్తున్నాను కదా, నాకు ఆస్తులు లేవు, అప్పులు లేవు. హాయిగా ఉంటే అప్పు లేకపోతే హాయిగా నిద్రపడుతుంది. అవును, ఒక్క పైసా, సింగిల్ పైసా అప్పు లేదు, ఆస్తులు లేవు. ఉన్నంత వరకు ఏదో వచ్చిందా, నా కుటుంబానికి హెల్ప్ చేసుకున్నానా. ఇప్పటికీ కూడా ఇక్కడ నేను ఉండి, ఎందుకంటే పిల్లల మీద ఎవరి మీద మనం ఆధారపడకుండా నా మెడిసిన్స్ వరకు నేను సంపాదించుకుంటే చాలు అనే దానితోటే తప్ప, వాళ్ళందరూ ఎందుకు నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు వచ్చే అని గోలనమాట. ఎందుకమ్మా మీకు ఉండడం, అంటే బంధాలు అలా ఉంటేనే ముద్దుగా అందంగా ఉంటాయి అనిపిస్తుందా మీకు? అవును, ఎందుకంటే మనం ఇంకా ఇప్పుడు మూల కూర్చొని అలా కూర్చుంటే కూర్చోలేం. నేను అసలు కూర్చోలేను. మామూలుగా ఇంట్లో రూమ్లో ఉన్నా కూడా అది తీసి ఇది తీసి అది సర్దుతూనే ఉంటాను అనమాట. ఎప్పుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే, నా రూమ్ సర్దుకుంటున్నాను అంటాను. ఎప్పుడు చూడు రూమ్ సర్దుతూనే ఉంటావా అంటారు మా ఇంట్లోంచి. అలాగా అది అలవాటు అయిపోయింది. అందువల్ల గమ్ముని ఇంట్లో కూర్చోలేను. 4 రోజులు ఇంట్లో సైలెంట్గా కూర్చుంటే అస్సలు కూర్చోలేను, ఏదో పని చేసుకోవాలి. అందుకని సరే, మనం ప్రయత్నం చేయకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి వర్క్. ఇంకా అలాంటప్పుడు చేసుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఖాళీగా కూర్చొని పోసుకోవాలి కవర్లు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కదా. అది లేదు. హ్యాపీగా మనం కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాను, నా ఫుడ్ నేను తింటున్నాను, నా ఇంట్లో నేను ఉంటున్నాను, ఎవరి మీద ఆధారపడలేదు. అదొక తృప్తి నాకు. పని చేసుకుంటున్నాం, భగవంతుడు శక్తి ఇచ్చాడు, పని చేయడానికి శక్తి ఇచ్చాడు, అదంతే. అమ్మ ఒక మాట అంటాను, ఇది తప్పైతే క్షమించండి. మీలో నాకు ఎక్కడో బహుశా మీకు కావలసినట్టే జీవితం జరిగిందా లేదా అనే ఒక చిన్న, ప్రతి వాళ్ళకు ఉంటుంది కదమ్మా, ఒక అవలోకనం చేసుకుంటే ఒక కష్టపడ్డ బాధ కనిపిస్తుంటుందమ్మా. ఎప్పుడు చూసినా అనిపిస్తుంది. మీ రెసిపీ రీల్స్లో చూశాను. అంటే అంత సిన్సియర్గా మీరు జీవితానికి కమిట్ అయిపోయి అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక్క క్షణమైనా ఆగి ఆలోచించారా నాకేం కావాలని? ఆలోచించలేదు అసలు, నాకు ఆలోచనే రాలేదు.
అది ఎవరో నమ్మినా నమ్మకపోయినా కానీ నాకు అసలు ఆలోచన అనేది రాలేదు. ఇలాగ నేను కష్టపడ్డానా, నేను ఇలా చేశానా అనేది లేదు. అంటే ఎవరి కోసం, నా కోసమే కదా కష్టపడుతున్నాను, నా ఇంటి కోసం కదా కష్టపడుతున్నాను అనే ఆలోచన తప్ప ఇంకొకటి నాకు తెలియదు అసలు. ఇది చాలా అంటే ఎంత ఎంత తృప్తి పొందారంటే మీరు, ఎంత బికాస్ పొద్దు నుంచి ఎన్నేళ్ళు అసలు నెలకి ఎన్ని రోజులు వెళ్ళేవారు షూటింగ్స్కి? ఒక కనీసం 20-30 25 రోజులు ఉండేదా? అవతల సినిమాలు లేకపోతే డ్రామాలకి పరుగులు పెట్టేదాన్ని, నేను డ్రామాలకి వెళ్ళేదాన్ని, డ్రామాల నుంచి ఇంటికి వచ్చేదాన్ని. ఇంట్లో ఉంటే ఇల్లు నా సంసారం, నా ఇదే, నా పిల్లలు, అంతవరకే. బయటికి వెళ్ళానా అక్కడ షూటింగ్లు అవి అంతే తప్ప ఈ కష్టపడుతున్నానా, ఎందుకు ఈ కష్టం అనేది ఆలోచన రాలేదు. అది వస్తే ఏమన్నా అలా ఉండేదేమో, నాకు ఆ ఆలోచనే రాలేదు అసలు ఇంతవరకు. ఇది ఉన్నంత వరకు హ్యాపీగా ఓకే, మన పిల్లలు బాగున్నారు, నా ఇల్లు బాగుంది, నా సంసారం బాగుంది, ఓకే అనుకునేదాన్ని. ఏదన్నా ఉందా మన చేతనైతే నలుగురు పెట్టాలి. ఇప్పటికీ ఏదన్నా ఎవరైనా హెల్ప్ అడిగితే చదువుకునే పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటాను. అంత గొప్ప మనసు మీది. అంటే గొప్పతనం కోసం అని కాదమ్మా, కానీ సహజంగా అలా ఉండడం అన్నది చాలా కష్టం. ఎవరికి వాళ్ళే చూసుకునే రోజులు ఇవి. పండగలు ఎలా ఉండేవమ్మా ఇంట్లో అప్పుడు? అంటే కులాంతర వివాహం కాబట్టి ఎలా అన్ని పండుగలు? ఇంకా క్రిస్టియనే ఇంట్లో అందరూ క్రిస్టియన్? అందరూ మొత్తం మా పిల్లలు, మా వాళ్ళ మ్యారేజెస్ అన్నీ కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగాయి. మీ పెళ్లి కూడా అలాగే జరిగిందా? మా పెళ్లి కూడా అలాగే జరిగింది. మరి మీరు క్రీస్తు నమ్ముతారా ఇప్పుడు? నమ్ముతారు. మీకేమన్నా అయ్యాయమ్మా ఎక్స్పీరియన్సెస్ ఇలాగా? ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇలాంటివి కులాంతర వివాహాలు ముఖ్యంగా ఇలా మతం మార్చుకుంటే గనక అది చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయని చెప్తూ ఉంటారు. మీకేమయ్యాయమ్మా ఎక్స్పీరియన్సెస్? ఏం మీకు అభ్యంతరం లేకపోతే? లేదు, నా ఎక్స్పీరియన్స్ అనేది చెడుగా ఏమీ నాకు జరగలేదు. అదే మంచిగానే అడుగుతున్నా. ప్రతిదీ కూడా నేను జీసస్ నమ్ముతాను. నేను ఏదైనా ఒక పని చేయాలి అంటే 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ఇది నాకు నువ్వు చెయ్యి అంతే, అదే అడుగుతాను. అది డెఫినెట్గా జరుగుతుంది. నాకు అది తప్పకుండా నాకు ఆ పని జరుగుద్ది. ఏంటి నేను ఇలా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, నాకు వర్క్ రాలేదేంటి, నే వర్క్ ఇవ్వవా, ఇలా అడుగుతాను నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు. ఆ రోజు సాయంత్రానికి ఏదో ఫోన్ వస్తుంది. ఇలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. అందువల్ల జీసస్ నేను బాగా నమ్ముతాను. సో అయితే ఎక్కువ క్రిస్టియన్ పండుగలు ఇంట్లో, క్రిస్మస్, ఈస్టరు అన్నీ అవే. చర్చికి వెళ్ళాలని ఉండేవా? అవును, సండే వెళ్తాం మేము చర్చికి. ఇక్కడ కూడా వెళ్తాను, ఎర్రగడ్డ చర్చికి వెళ్తాను. ఇక్కడ ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఎర్రగడ్డ చర్చి మాత్రం తెలుసు. సండే షూటింగ్ లేకపోతే నేను వెళ్ళేసి కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని వచ్చేస్తాను. మీ అక్క చెల్లెలు ఎంతమంది అమ్మా? అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలామంది ఉన్నారు, 14 మంది. అందరూ 14 మందా? అవును. మీ అమ్మగారికి జోహార్లు. అవును, నిజంగా అసలు ఎంత ఓపిక. కడుపులో బిడ్డ, చంకలో బిడ్డ ఉండేవాళ్ళు కదా. ఎంతమంది పిల్లలు, మీకు ఎంత ఆస్తి అని అడిగేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. మీకు ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు. అదే చాలా గొప్ప అన్నమాట. నేను 9వ దాన్ని. అందరూ చనిపోయారు. ఇంకా మిగిలింది ఎవరంటే 4 అక్క చెల్లెళ్ళు మిగిలాం. అందరూ హ్యాపీగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. 14 మంది అమ్మా. అవును. అప్పుడు అంటే ఒకలా చూసుకుంటే యాక్చువల్లీ ఆ 14 మందిలో మీరు తప్పిపోయి ఉంటారు. అందుకే మీ వారు మీకు దొరకంగానే చక్కగా వెళ్ళిపోయారు. నిజంగానే కదా. ఎంత గొప్ప జీవితం అమ్మా మీది. అంటే అప్పట్లో మా ఇళ్లలో అందరికీ అంతమంది పిల్లలే, 12 మంది, 13 మంది, ఇలాగా ఇంతమంది ఉండేవాళ్ళు పిల్లలు. మీకమ్మా? నాకు ఇద్దరు అబ్బాయిలు. అంటే 2 అబ్బాయిలు, అమ్మాయి పెంచుకున్నాను చిన్నప్పటి నుంచి. అది పెంచుకున్నారమ్మా? ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి. చాలా అందమైన జీవితం. అంటే ఆర్డినరీనెస్ అంటారు, అంటే సాధారణ జీవితంలోనే గొప్ప విషయాలు అంటారే, అలా సాగింది మీ లైఫ్. మీరు ఎక్కడో ఏదో నడిపించింది శక్తి మిమ్మల్ని. లేకపోతే 15 ఏళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి ఇంట్లోంచి, మళ్ళీ సినిమాలు నమ్ముకుని, వద్దనుకున్న సినిమాలను ఒప్పుకుని చేయడం, అది ఇది.